అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దేవీ శరన్నవరాత్రులలో తేదీ 29/09/2025 సోమవారం. అమ్మవారి యొక్క అవతారం శ్రీ సరస్వతీదేవి అవతారం. ఇప్పుడు మనం ముందుగా శ్రీ సరస్వతీదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో విశ్వమంతా చీకటితో నిండిపోయి ఉండేది. శబ్దమే లేదు, రూపమే లేదు, జ్ఞానమే లేదు. ఆ సమయాన శ్రీకృష్ణుని పరమశక్తి నుంచి ఒక వెలుగు కాంతి ఉద్భవించింది. ఆ కాంతి క్రమంగా ఒక అందమైన రూపాన్ని ధరించింది. ఆమె సరస్వతి, దివ్య జ్ఞానానికి ప్రతిరూపం. విశ్వానికి జ్ఞానం ప్రసరింపచేయడానికి వచ్చిన తల్లి. ఆమె సన్నిధి విశ్వమంతా వెలుగుతో నింపింది. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగు వ్యాపించింది. ఎక్కడ నిశ్శబ్దం ఉంటే అక్కడ సృష్టినాదం వినిపించింది. ఆమె వీణ వాయించగానే ఆ నాదం జ్ఞాన తరంగాలుగా మారి కళలు, సంగీతం, విజ్ఞానాన్ని సృష్టించింది. బ్రహ్మ వైవర్త పురాణం ఒక అద్భుత గాథను చెప్తుంది. శ్రీకృష్ణుడు సరస్వతిని ముందుగా విష్ణువుకు వరముగా ఇచ్చి తరువాత ఆమెను సృష్టికర్త బ్రహ్మకు కల్పించారు. అలా ఆమె సృష్టికి మార్గదర్శక శక్తిగా నిలిచి జ్ఞానం ఎప్పుడూ ముందంజలో ఉండేలా చేసింది. దేవి భాగవతం ప్రకారం సరస్వతి పరాశక్తి యొక్క 5 మహారూపాలలో ఒకటి. దుర్గా, లక్ష్మి, కాళీ, పార్వతులతో కలిసి ఆమె కేవలం జ్ఞానం మాత్రమే కాదు, సర్వశక్తుల మూలరూపం కూడా. ఆమె వీణ కేవలం వాద్యం కాదు, అది సత్యనాదం, సృష్టిని కంపింపచేసే శక్తి. ఎప్పటికీ సరస్వతి అజ్ఞానాన్ని తొలగించే తల్లి. ఆమె ప్రతి హృదయంలో జ్ఞానదీపం వెలిగిస్తుంది. గందరగోళంలో ఉన్న మనసులను స్పష్టత వైపు నడిపిస్తుంది. ఆమె కాంతి చీకటిని జ్ఞానకాంతిగా మార్చి మనల్ని మాయ నుండి సత్యానికి నడిపిస్తుంది. చరిత్ర పుటల్లో అనేక మహర్షులు, కవులు ఆమె కృపకు పాత్రులయ్యారు. వ్యాస మహర్షి మహాభారతం రచించారు. గణేశుడు ఆయన లేఖకుడిగా ఉన్నాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సృష్టించారు. కాళిదాసు తన అమరమైన కవిత్వంలో ప్రపంచాన్ని అలరించారు. ఇవన్నీ సరస్వతి ఆశీర్వాదంతోనే సాధ్యమయ్యాయి. సరస్వతి ప్రతి జ్ఞానార్థిని, కళాకారుడిని, విద్యార్థిని, శాస్త్రవేత్తను ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఆమె వెలిగించిన జ్ఞానదీపం శాశ్వతం. ఆమె చిరునవ్వు జ్ఞానోదయానికి సంకేతం. ఆమె వీణ విశ్వనాదం. ఆమె శాశ్వత జ్ఞాన తల్లి, సృష్టి మార్గదర్శిని. మనమందరం ఆమెకు వందనం చేద్దాం. ఓం ఐం సరస్వత్యై నమః. ఆమె ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనపై ఉండాలి. ఇప్పటికీ పవిత్ర నవరాత్రి వేళ భక్తులు సరస్వతిని ఆరాధించి జ్ఞానం, విద్య, సృజనాత్మకత కోసం ప్రార్థిస్తారు. పిల్లలు తమ పుస్తకాలు, వాయిద్యాలను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం కోరుతారు. ఆమె కృపతో ఆసక్తి జ్ఞానంగా మారుతుంది, జ్ఞానం బోధనగా మారుతుంది. ఇది సరస్వతీదేవి యొక్క అవతార విశిష్టత. ఇప్పుడు మనం సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రానివారు మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మానిలయాయై నమః. ఓం పద్మాక్షాయై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యాయై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యాయై నమః. ఓం మహాభాగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాయై నమః. ఓం దివ్యమాయాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాళ్యాయై నమః. ఓం మహాపాసాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మలాయై నమః. ఓం వైష్ణవ్యాయై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రలేఖ విభూషితాయై నమః. ఓం సావిత్ర్యాయై నమః. ఓం సురాపాయాయై నమః.
ఓం దేవ్యయే నమః. ఓం దివ్యాలంకారభూషితాయే నమః. ఓం వాగ్దేవ్యాయే నమః. ఓం వసుదాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యాయై నమః. ఓం భామాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం గోమాత్యాయై నమః. ఓం శివాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వైష్ణవ్యాయై నమః. ఓం బ్రాహ్మే నమః. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమః. ఓం సౌదామన్యాయై నమః. ఓం సుధామూర్త్యాయై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సువాసిన్యాయై నమః. ఓం సువాసాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం పద్మలోచనాయై నమః. ఓం విద్యారూపాయై నమః. ఓం విశాలాక్షాయై నమః. ఓం బ్రహ్మజాయాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం త్రయీమూర్తియై నమః. ఓం త్రికాలజ్ఞానాయై నమః. ఓం త్రిగుణాయై నమః. ఓం శాస్త్రరూపిణ్యాయై నమః. ఓం శుంభాసురప్రమదిన్యాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం సర్వాత్మికాయై నమః. ఓం రక్తబీజనిహంత్రాయై నమః. ఓం చాముండాయై నమః. ఓం వీణాపాణినే నమః. ఓం అంబికాయై నమః. ఓం చండకాయ ప్రహరణాయై నమః. ఓం ధూమ్రలోచన నమజ్జనాయై నమః. ఓం సర్వదేవస్తుత్యాయై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం సురాసుర నమస్కృత్యాయై నమః. ఓం కాళరాత్రేయై నమః. ఓం కళాధరాయై నమః. ఓం రూపసౌభాగ్యదాయిన్యాయై నమః. ఓం వాగ్దేవ్యాయై నమః. ఓం వరాహరోహాయై నమః. ఓం వరాహ్యై నమః. ఓం వారిజాసనాయై నమః. ఓం చిత్రాంబరాయై నమః. ఓం చిత్రగంధాయై నమః. ఓం చిత్రమాల్య విభూషితాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామప్రదాయై నమః. ఓం వంద్యాయై నమః. ఓం విద్యాధర సుపూజితాయై నమః. ఓం శ్వేతాసనాయై నమః. ఓం నీలభుజాయై నమః. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః. ఓం చతురాసన సామ్రాజ్యాయై నమః. ఓం రక్తమధ్యాయై నమః. ఓం నిరంజనాయై నమః. ఓం హింసాసనాయై నమః. ఓం నీలాజంగాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఇది శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు మనం శ్రీ సరస్వతీదేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే కేసరీబాత్. తరువాత వీడియోలో మనం దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి యొక్క అవతార విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.